మనశ్శాంతి కరువడానికి అనేక కారణాలు ఉంటాయి. ఉదాహరణకు ఇంట్లో కొత్తగా ఇల్లు అప్పు చేసి కట్టుకున్నప్పుడు కూడా మనశ్శాంతి ఉండదు. ఎందుకంటే కొంతమంది ఇల్లు కట్టుకున్నారమ్మా, నేను చూశాను, గురువుగారు మేము ఇల్లు కట్టుకున్నామండి, వచ్చే ఈ రెంట్తో ఈఎంఐ కట్టుకుంటాం, మా శాలరీ ఇలా ఉంటుంది, ఒక 30% ఈ విధంగా మిగిలితే మాకు ఇది లైఫ్ వెళ్తుంది అనుకున్నాం. కానీ ఇంట్లో రాగానే మాకు అనారోగ్య సమస్యలు తీవ్రమైపోయినాయి. అనవసరంగా అబ్బాయికి ఒక ఫీవర్ వచ్చేసింది, 2 times మళ్ళీ అప్పు చేసి మేము హాస్పిటల్కి డబ్బు కట్టాల్సి వచ్చింది గురువుగారని ఎంతోమంది వాపోయారమ్మా. అలాంటి గృహాలకు నేను వెళ్ళి చూసినప్పుడు అక్కడ కొన్ని వాస్తు దోషాలు, అంటే అమ్మ అనారోగ్య సమస్యలకి వాతావరణం ప్రాబ్లం వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు వేరు ఉంటాయి. అలాగే వాస్తు దోషము ఉండడం వలన అంటే దోష మూలంగా వచ్చే అనారోగ్య సమస్యలు వేరే ఉంటాయమ్మా. సహజమైన అనారోగ్య సమస్యలతో ఇప్పుడు వాస్తు బాగుందమ్మా, వాస్తు బాగున్నప్పుడు ఎవరికైనా ఒక జ్వరం వచ్చిందనుకోండి, అది ఉదాహరణకు 100 రూపాయలతో వెళ్ళిపోతుంది. అలాగే కొంచెం వాస్తు దోషం ఉన్నప్పుడు అది 1,00,000 రూపాయలకి తీసుకెళ్తుంది. చూడమ్మా, వాస్తు ఉన్నదానికి లేని దానికి ఎంత తేడా. అలాగే ఒక ప్లానింగ్ ప్రకారం నివాసించే వాళ్ళు నాకు తెలిసి దేశంలో ఒక 70% ఉంటారు. అంత ప్లానింగ్ ఉంటుంది, ప్రతి రూపాయి ఒక ఆర్థిక ప్రణాళిక ఉంటుంది కుటుంబంలో. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇవన్నీ వచ్చి పడ్డప్పుడు వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అలాగనే వాళ్ళు అప్పులు పాలయ్యాం గురువుగారు. మళ్ళీ మాకు ప్లస్ ఎప్పుడైతే మా అబ్బాయికి జ్వరం వచ్చిందో ఆ నోట ఈ నోట వాళ్ళకు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు, హాస్పిటల్ పాలయ్యారు 2-3 నెలలు, చాలా డబ్బులు అయిపోయినాయి, రెంటర్స్ కూడా మాకు సరిగా రావటం లేదని ఎంతోమంది బాధపడుతున్నారమ్మా. అక్కడికి మేము వెళ్ళి మాకు ఆహ్వానించాము, ఇప్పుడు మేము వెళ్ళడం జరిగింది. నేను పరిశీలించాను, క్షేత్రస్థాయి పరిశీలన చేశానమ్మా. ఎందుకు వీళ్ళ వస్తుంది? వీళ్ళు జనరల్గా చూస్తే ప్రాథమిక సూత్రాలను అనుసరించి ఈ రోజుల్లో వాళ్ళ స్తోమత కొద్దిగా ఇల్లు కట్టుకున్నారు. అయినా ఇలాంటి సమస్యలు ఎందుకు వచ్చినాయి? అసలు కాంబినేషన్లో ఎక్కడ డిఫెక్ట్ ఉంది? అబ్బాయి పేరు, వ్యవహార నామము, జాతక రీత్యా ఏమైనా దోషాలు ఉన్నాయని పరిశీలిస్తే అంతా బాగుంది అమ్మ. కానీ అబ్బాయి నిద్రించే బెడ్రూమ్ నేను చూస్తే లోపల కలర్ ఎఫెక్ట్, ఇందాక చెప్పాను కదమ్మా, డార్క్ కలర్ ఉన్నది. అదేవిధంగా ఆ ఇంటికి చూస్తేనమ్మా, అంటే పశ్చిమ వాయువులు వాళ్ళకి అబ్బాయికి ఒక మంచి బెడ్రూమ్ ఉన్నది, చాలా నీట్గా ఉంది. కానీ దానికి విండో వచ్చేసి పశ్చిమ మధ్య స్థానంలో ఉంది. అప్పుడు నేను చెప్తుంటాను, ఎవరికైనా ఒక బెడ్రూమ్లో ఉచ్చ స్థానంలో విండో ఉండాలి, మధ్యమ స్థానంలో ఉండకూడదు, నీచ స్థానంలో ఉండకూడదు. నేను చాలాసార్లు చెప్తుంటాను. అలా మధ్యమ స్థానంలో విండో ఉండడం వలన అక్కడి నుంచి కొన్ని దుష్ట శక్తులు ఇంట్లోకి ప్రవేశిస్తుంటాయి. అవి ఏం చేస్తాయి? ఏదో ఒక అనారోగ్యాన్ని, మనశ్శాంతిని కరువై, అంటే అవి వైబ్రేషన్, నెగటివ్ వైబ్రేషన్ కదమ్మా, చెడు ప్రకంపనాలు ఇంట్లో రావడం వలన అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయమ్మా.